సో హాయ్, ఈరోజు ఈ వీడియోలో మీకు చెప్పబోయేటువంటి కంటెంట్ ఏంటి అంటే జనరల్గా ఇప్పుడు మీ స్క్రీన్ మీద కనపడేటువంటి ఈ క్వశ్చన్ను మీరు ఏ మెథడ్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ మన చక్రీ షార్ట్కట్స్ యూట్యూబ్ ఛానల్లో మనం ఏ మెథడ్లో ఈ క్వశ్చన్స్ అనేటువంటివి సాల్వ్ చేస్తాం అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ వీడియో. క్లియర్? సో మరి క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే, two equal sums are lent at 10% and 8% simple interest per annum respectively. At the same time, the first sum is received 2 years earlier than the second one, and the amount received in each case was 36,900 rupees. Each sum was. ఈ క్వశ్చన్ మీరు ఇక్కడ పాస్ చేసి మీ ఓన్గా ఒకసారి ట్రై చేయండి ఈ క్వశ్చన్ను. తర్వాత మనం చెప్పబోయేటువంటి మెథడ్ను అబ్జర్వ్ చేయండి. రెండు సేమ్గా ఉన్నాయా, డిఫరెంట్గా ఉన్నాయి, మరి ఏది బెస్ట్గా ఉంది అనేటువంటిది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మన తెలుగులో కూడా చూస్తే రెండు సమానమైన మొత్తాలను సంవత్సరానికి 10% మరియు 8% సాధారణ వడ్డీల ప్రకారము ఒకే సమయానికి పొదుపు చేయడం జరిగింది. అంటే అసలు సమానంగా ఉంది, సమయం కూడా సమానంగా ఉంది. ఇక్కడ మొదటి మొత్తాన్ని రెండవ మొత్తం కన్నా 2 సంవత్సరాల ముందుగానే బయటకు తీసినప్పటికీ రెండు భాగాల నుంచి వచ్చినటువంటి మొత్తాలు సమానము. మొత్తాలు సమానము అంటే మీనింగు వడ్డీ సమానమనే కదా, ఎందుకంటే అసలు సమానం అయినా అసలు ఎంత అని క్వశ్చన్ అడిగారు. సో మీరు ఇక్కడ జనరల్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. Simple interest is directly proportional to product of principal into rate of interest into time. మరి ఇందులో ఏమేమి ఈక్వల్గా ఉన్నాయి అని ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, ఇక్కడ మొత్తాలు సమానమని ఇచ్చాడు, ప్రిన్సిపల్ ఈక్వల్ అని చెప్పేసారు, 2 ఈక్వల్ సమ్స్ అని ఇచ్చేశారు, అండ్ సేమ్ టైం అని ఇచ్చారు. సో టైము సమానము, ప్రిన్సిపల్ సమానము, సింపుల్ ఇంట్రెస్ట్ సమానమే క్వశ్చన్లో. కానీ నిజానికి సేమ్ టైం అని అన్నాడు, కానీ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే 2 సంవత్సరాలు ముందుగానే తీశారని చెప్పారు కదా. అంటే ప్రాక్టికల్కి వచ్చేటప్పటికి టైం అనేది అన్ఈక్వల్గా ఉంది. సో ఈ రెండు పక్కన పెట్టేద్దాం. ప్రిన్సిపల్ వాల్యూ, ఇంట్రెస్ట్ విలువ సమానం, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి ప్రిన్సిపల్ నాకు లభించినటువంటి అమౌంట్ సమానం అన్నాడు. సో ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, టైం రెండు మాత్రమే మిగిలాయి, రెండు ఈక్వల్గా ఉన్నాయంటే ఈ రెండింటి మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది, మనకు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, విలోమానుపాతములో కలిగి ఉంటుంది. ఒకసారి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూద్దాం. 10% అండ్ 8%. ఒకసారి రేషియోలకు నువ్వు మార్చావంటే 5:4. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5:4 అయినప్పుడు టైం రేషియో ఎంత అవుతుందమ్మా? 4:5. మరి టైం అనేటువంటిది ఎన్ని సంవత్సరాలు ముందుగానే తీసేశారు? ఫస్ట్ సమ్ అనేటువంటిది 2 సంవత్సరాలు. అకార్డింగ్ టు మై పాయింట్ ఆఫ్ వ్యూ ఫస్ట్ సమ్ అనేటువంటిది ఎన్ని భాగాల ముందు బయటకు వచ్చింది? 1 పార్ట్. అంటే దీన్ని 5 భాగాల సమయంలో బయటకు తీస్తే దీన్ని 4 భాగాల సమయంలో బయటకు తీసాను కదా. సో మరి 1 పార్ట్. మరి 1 పార్ట్ దేనికి సమానం అంటే 2 సంవత్సరాలు. మరి 1 పార్ట్కు 2 సంవత్సరాలు సమానమైతే నువ్వు ఇక్కడైనా సబ్స్టిట్యూట్ చేసుకో, ఇక్కడైనా సబ్స్టిట్యూట్ చేసుకో. మరి 4 పార్ట్స్ వాల్యూ ఎంత? 8 సంవత్సరాలు. 5 పార్ట్స్ వాల్యూ ఎంత? 10 సంవత్సరాలు. సరే, క్వశ్చన్ ఏం కనుక్కోమని చెప్పాడు? ప్రిన్సిపల్ ఎంత అని ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? అమౌంట్ ఇచ్చాడు. ఇన్ ఈచ్ కేస్ వాస్ 36. అమౌంట్ అంటే మీనింగ్ ఏమని? ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్టే కదా. ప్రిన్సిపల్ ఎప్పుడు మనం 100% కన్సిడర్ చేస్తాం కదా. మరి ఇంట్రెస్ట్ అంటే ఏమొస్తుంది? సింపుల్ ఇంట్రెస్ట్ క్వశ్చన్ కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ టైమే కదమ్మా. మరి ఫస్ట్ పార్ట్ ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? 10%. సార్ క్యాన్సిలేషన్ చేసి పార్ట్స్లకి మార్చా అంతే. మరి సంవత్సరానికి 10% ప్రకారం 8 సంవత్సరాలంటే 80% వడ్డీ, అసలు 100%, అమౌంట్ మొత్తం కలిపితే 180%. మరి 180% విలువ 36,900 రూపీస్ అయితే క్వశ్చన్లో వాడు కనుక్కోమని చెప్పింది అసలు ఎంత అని. 100% వాల్యూ ఎంత? మనకి క్యాన్సిలేషన్ చేస్తే 0 0 18 2 36 18 5 90 0. సో 2500, 20,500 రూపాయలు. సరే, మరి దీన్నే కన్సిడర్ చేశారే, ఇక్కడ కన్సిడర్ చేస్తే రాదా అంటే వస్తుంది. సంవత్సరానికి 8% ప్రకారం 10 సంవత్సరాలు 80%. ఎటువంటి మార్పు అంటే ఇక్కడ నేను మీకు చెప్పినటువంటి మెథడ్ ఎలా ఉంది,
మీరు ఎలాంటి మెథడ్స్లో చేశారు, డిఫరెంట్గా ఉన్నాయి, ఒకటే విధంగా ఉన్నాయి చెక్ చేసుకొని సేమ్ మెథడ్స్గా ఉన్నాయా, డిఫరెంట్గా ఉన్నాయి, ఎంతకన్నా ఈజీ మెథడ్స్లో మీరు సాల్వ్ చేయగలిగారు అనేటువంటిది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. త్వరలో మనం రైల్వేకి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ కోర్సెస్ అనేటువంటిది మన ఛానల్ ద్వారా మనమైతే ప్రొవైడ్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ యూటిలైజ్ చేసుకోండి. అండ్ మీకు అందరికీ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై.